పర్యావరణాన్ని హితంగా జీవించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ శంకర్రావు, దళిత రక్షిత సమితి ఫౌండర్ సురేఖ పేర్కొన్నారు. అందరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణ రహితంగా జీవించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ శంకర్రావు, దళిత రక్షిత సమితి ఫౌండర్ సురేఖ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, దళిత రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లాకు చెందిన పలు కంపెనీల సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రాజా ట్యాంకు నుంచి సూర్య కళా మందిర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు ఆహ్వానం కల్పించడం జరుగుతుందన్నారు. వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. మన అభివృద్ధి పర్యావరణానికి ఆటంకంగా మారకూడదన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ కాలుష్య నియంత్రణ చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వలన అనేక నష్టాలున్నాయని, ప్లాస్టిక్ అరికట్టడం ఎందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మూర్తి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు, ఏదైతే స్టాక్ హోమ్లో 1973లో ప్రతి సంవత్సరము కూడా జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక థీమ్ తీసుకొని ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరానికి గాను ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ని ఇవ్వడం జరిగింది. ఈ థీమ్ తీసుకొని మనము కాలుష్య నియంత్రణ మండలి అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ మీటింగ్ మనకందరికీ తెలుసు, ప్లాస్టిక్ మనకి నిత్యం మన జీవితంలో భాగం అయిపోయింది. దాన్ని మనం నియంత్రించకపోతే అది మనకి భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరిగా అనుకోకుండా అందరం కూడా చేయగలిపి ఈ ప్లాస్టిక్ని వాడకాన్ని పూర్తిగా నియంత్రించడం వల్ల మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతాము. ఇది అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కలిసి రావాలని మేడం గారు మీరు అందరికీ నమస్కారం. రోజు జూన్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ విభాగం ఇచ్చినటువంటి నినాదంతో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ను అంతరిద్దాం అనేది అనే నినాదంతో కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఆఫీస్ కాకినాడ వారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి దళిత రక్షిత సంస్థ ఆధ్వర్యంలో వివేకానంద పార్క్ దగ్గర నుంచి అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ ర్యాలీగా సూర్యకళ మందికి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు మీటింగ్ కూడా మన పర్యావరణ శాస్త్రవేత్తలు, మన జేసీ గారు వీళ్ళందరూ కూడా వచ్చి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గ్లోబల్లీ మనం అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనేది మనం తెలుసో తెలియకుండానో మన జీవితంలోకి అది వచ్చి ఎగ్జిస్ట్ అయిపోయింది. దాన్ని ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లం కింద ఉంది. మన యొక్క అందరి ప్రాథమిక బాధ్యత ఏంటంటే మన పంచభూతాలని, ప్లాస్టిక్ అనేదే కాకుండా మన పంచభూతాలన్నింటినీ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది మన యొక్క ప్రాథమిక కర్తవ్యంగా నేను తెలియజేస్తూ అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవంనే కాకుండా ప్రతిరోజు కూడా పర్యావరణ హితంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు సురేఖ, దళిత